హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. ఈరోజు మన టాపిక్ యావరేజెస్. ఈ క్లాస్ కంటే ముందు దీని ప్రీవియస్ క్లాస్ విన్నాక ఈ క్లాస్ వినండి, ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రీవియస్ క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ చాప్టర్లో మీరు ఏది విన్నా కానీ ఫస్ట్ ఆ చాప్టర్ స్టార్టింగ్ కాంచి వినండి. సో ప్రతి దానికి కూడా నేను నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ ప్రకారం సీక్వెన్స్లో వింటే మీ క్లాసెస్ అనేది క్లియర్గా అర్థం కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. So class start చేద్దాం. The average of 6 members is 32. Each of the first 3 members are increased by 2 and each of the remaining 3 numbers are decreased by 4. Then the new average is. ఏమంటుండు, 6 సంఖ్యల సగటు 32. మొదటి 3 సంఖ్యలలో ప్రతి సంఖ్యను 2 పెంచి మిగిలిన 3 సంఖ్యలలో ప్రతి సంఖ్య నుండి 4 తీసివేస్తే. సో మొదటి 3 సంఖ్యలు ఏం చేస్తుండు, ప్రతి సంఖ్యను 2 పెంచుతుండు. మిగిలిన 3 సంఖ్యలలో ఏం చేస్తున్నాడు, 4ను తీసివేస్తున్నాడు. మొత్తం ఎన్ని సంఖ్యలు, 6 సంఖ్యలు. వీటి యొక్క సరాసరి 32. సో ఇవి నెంబర్స్, ఇది యావరేజ్. ఇప్పుడు మొదటి 3 సంఖ్యలు ఏం చేస్తుండు, ప్రతి సంఖ్యను 2 పెంచుతుండు. పెంచడం అంటే +2. సో ఎన్ని సంఖ్యలు, 3 సంఖ్యలు. ఓవరాల్గా ఎంత పెంచుతుండు, 3 2 6 పెంచుతుండు. రిమైనింగ్ 3 నెంబర్స్ ఏం చేస్తుండు, ప్రతి సంఖ్యను 4 తొలగిస్తుండు. అట్లా 4 చొప్పున ఎన్ని, 4 తొలగిస్తున్నాడు. 3 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 3. సో 4 ముళ్ళ 12 -12. అంటే ఓవరాల్గా 6 నెంబర్ల ప్రేయర్ మీద -6. ఇక్కడ 6 కలుపుతున్నాడు, ఇక్కడ 12 తీసేస్తున్నాడు. కాబట్టి ఓవరాల్గా 6 అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ 6 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది మనం 32 అని ఇచ్చిండు. సో ఇందులోంచి 6 అనే డిజిట్ని తీసేస్తున్నాం. ఇదేంది, ఇది ఒక పర్సన్. యావరేజ్ అంటే ఒకటే పర్సన్, కానీ ఈ 6 అనేది అందరికీ, అంటే ఈ 6 మెంబర్స్కి. మరి ఒక్కడి కాంచి అంటే ఒక్కొక్కడి కాంచి ఎంత తీసుకోవాలి, /6. సో దట్ ఈక్వల్ టు 32 - 1. ఎందుకు, 6 1 6 1. సో -1. దట్ ఈక్వల్ టు 31 ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ first 4 days of the week was 39 degrees centigrade and the average temperature of the week was 40 degrees centigrade, then what was the average temperature of the last 3 days of the week? ఒకవేళ మొదటి 4 రోజుల యొక్క ఉష్ణోగ్రత సరాసరి 39 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు వారం రోజుల యొక్క ఉష్ణోగ్రత సరాసరి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ అయినా చివరి 3 రోజుల యొక్క సరాసరి ఉష్ణోగ్రత ఎంత? ఏమంటున్నాడు, ఫస్ట్ ఈ వారం రోజుల యొక్క ఉష్ణోగ్రత తీసుకుందాం. సో వారం అంటే ఏడే కదా. సో 7 రోజుల యొక్క ఉష్ణోగ్రత ఎంత, 40 డిగ్రీలు. సో దిస్ ఈస్ యావరేజ్, దిస్ ఈస్ డేస్. దెన్ మొదటి 4 రోజుల యొక్క ఉష్ణోగ్రత ఎంత, 39 డిగ్రీలు. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండు, చివరి 3 రోజుల యొక్క సగటు ఉష్ణోగ్రతను ఫైండ్ అవుట్ చేయండి అంటుండు. చివరి 3 రోజులు అంటే ఇందులోనే కదా ఉంది. సో ఇప్పుడు చూడండి, 4 రోజుల యొక్క ఉష్ణోగ్రత ఇంత ఉన్నది. ఒక ముగ్గురు వచ్చి యాడ్ అయ్యారు, ఓకేనా. ఎవరు, ఆ చివరి ముగ్గురు వచ్చి యాడ్ అయినారు ఇందులో. ఇప్పుడు ఈ చివరి ముగ్గురు యాడ్ కావడం వలన 39 ఉన్నటువంటి ఉష్ణోగ్రత 40 అయినది, అంటే +1 పెరిగింది, ఓకేనా. ముగ్గురు వచ్చి యాడ్ కావడం వలన ఈ టెంపరేచర్ అనేది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ యావరేజ్ పెరిగింది. ఇప్పుడు చూడండి, ఈ ముగ్గురు వచ్చిరు కదా. సో ముగ్గురు యొక్క సరాసరి ఫైండ్ అవుట్ చేయండి అంటుంది. ఈ ముగ్గురు రావడం వల్ల యావరేజ్ ఏమైంది, 40 అయింది. అంటే ఈ ముగ్గురు దగ్గర కూడా ఒక్కొక్క దగ్గర 40 ఉన్నట్టే కదా అని అర్థం. 40తో పాటుగా ఈ నలుగురికి, ఇక్కడ ఉన్న నలుగురు కదా. సో ఈ నలుగురికి ఒక్కొక్కటి ఇచ్చేంత కెపాసిటీ ఈ ముగ్గురు దగ్గర ఉన్నది. అంటే ముగ్గురు కలిపి ఈ నలుగురికి ఇస్తారు. సో /3 దట్ ఈక్వల్ టు 40. 4 × 1 4/3. సో 1/3. సో దట్ ఈక్వల్ టు 41 1/3. ఇట్లా ఇచ్చిన రైట్ ఆన్సరే. లేకపోతే 41.3 అంటే సో 3 ఇట్లా వస్తుంది. యావరేజ్ వెయిట్ ఆఫ్ 25 students of a class is 50 kg. If the weight of the class teacher is included, the average is increased by 1 kg.
ద వెయిట్ ఆఫ్ ద టీచర్ ఈజ్. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఒక క్లాస్లోని 25 మంది విద్యార్థుల సగటు బరువు 50 కేజీలు, టీచర్ బరువు కూడా కలిపితే సగటు బరువు 1 కేజీ పెరుగుతుంది, అయినా టీచర్ బరువు ఎంత? ఇప్పుడు చూడండి, 25 మంది విద్యార్థులు ఉన్నారు అంటారు, 25 స్టూడెంట్స్, వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత? 50 కేజీలు. ఏమైంది, ఒక టీచర్ వచ్చి ఆడిండు, ఎవడు 26. ఈ టీచర్ వచ్చి యాడ్ కావడం వల్ల యావరేజ్ ఏమైంది, 1 పెరిగింది, 50 + 1, సో దట్ ఈక్వల్ టు 51. 1 కేజీ అనేది పెరిగింది, అయినా ఈ టీచర్ యొక్క బరువు ఎంత అంటుండు. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఎంతమంది ఉండే, స్టార్టింగ్లో 25 మంది ఉండే 50 కేజీలు. సో ఎంతమంది పెరిగిరు, 1 పెరిగిండు. 1 పెరగడం వలన యావరేజ్ ఎంత పెరిగింది, 1 కేజీ పెరిగింది. ఇప్పుడు ఈ పెరిగిన 1, ఓకేనా, వీడే కదా. సో వీడి యావరేజ్ ఏమైంది అంటే, ఈ 50 మంది ఉన్నారు కదా, వీని యొక్క యావరేజ్ అనేది 51తో పాటు వీడు ఈ 25 మందికి ఒక్కొక్కటి లెక్కన ఇచ్చిండు, ఒక్కొక్క సంవత్సరం లెక్కన వీళ్ళకి ఇచ్చి, వీళ్ళని కూడా 51లో కలిపేసుకొని వీని 51, వీళ్ళకి 25 మందికి ఒక్కొక్కటికి ఇచ్చింది కాబట్టి ఒక్కొక్క సంవత్సరం లెక్కన 25. సో మొత్తం వచ్చేసి 51 + 25 76. సో ఆ ఉపాధ్యాయుడి యొక్క వయసు ఎంత, 76. A student has an average of 40 marks in 4 exams. How much should he score in the 5th exam so that average score 5 exams is 45? ఒక విద్యార్థి 4 పరీక్షలలో 40 మార్కుల సగటు కలిగి ఉన్నాడు. అతని 5వ పరీక్ష సరాసరి మార్కులు 45 కావాలి అంటే 5వ పరీక్షలో అతను సాధించవలసిన మార్కులు ఎన్ని? ఇప్పుడు 5వ పరీక్షలో అతనికి ఎన్ని కావాలి, 45 మార్కులు కావాలి, యావరేజ్గా 45 అనేది కావాలి. కానీ అంతకుముందు జరిగిన 4 ఎగ్జామ్లలో అతనికి వచ్చిన మార్కులు ఎన్ని, 40 మార్కులు. ఇప్పుడు చూడండి, ఈ నుంచి ఈడికి 1 ఎగ్జామ్ పెరుగుతుంది. సో ఈ 1 ఎగ్జామ్ పెరగడం వలన వీడికి ఎన్ని మార్కులు కావాలి, 5 మార్కులు, అంటే యావరేజ్ అనేది 5 పెరగాలి. సో ఇది యావరేజ్ అనేది 5 పెరగాలి. ఇప్పుడు అంటే ఆ చివరి ఎగ్జామ్లో ఎన్ని రాయాలి అనేదే క్వశ్చన్, ఎన్ని మార్కులు రావాలనేది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇదే కదా చివరి ఎగ్జామ్, ఈ 1 అనేది చివరి ఎగ్జామ్. సో ఈ చివరి ఎగ్జామ్లో ఎన్ని రావాలి, 45 రావాలి. అంటే ఈ కొత్తగా జాయిన్ అయ్యేటోనికి 45 రావాలి. 45 యావరేజ్ రావాలంటే ఈ నలుగురిని కూడా ఈ 45 స్టేజ్కి ఇది తెచ్చుకోవాలి. వీనికి 45 ఉండాలి, ప్లస్ ఈ నలుగురికి కూడా 45 ఉండాలి. అంటే ఒక్కొక్కడికి ఈ నలుగురు ఉన్నారు కదా, నలుగురికి 5 లెక్కన 4 5 20 ఇచ్చేంత కెపాసిటీ ఉండాలి. అంటే వాడికి ఎంత రావాలి, ఈ 45 + 4 5 20 65. ఓవరాల్గా ఈ కొత్తగా జాయిన్ అయ్యేటోడికి 65 మార్క్స్ వస్తేనే అందులోంచి ఒక 5 లెక్కన ఈ నలుగురికి ఇస్తాడు, 20 ఆనికి ఇస్తాడు, 45 ఈయన దగ్గర ఉంచుకుంటాడు. అప్పుడు 65 వస్తే అది ఈక్వల్ అవుతుంది. ఓకేనా. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 21 స్టూడెంట్స్ ఈజ్ 52 kg. వెన్ 1 స్టూడెంట్ లెఫ్ట్ ద గ్రూప్, యావరేజ్ వెయిట్ బికమ్స్ 53 kg. దెన్ ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద లెఫ్ట్ స్టూడెంట్. 25 మంది విద్యార్థుల సగటు బరువు 52 కేజీలు. ఒక విద్యార్థి వెళ్ళిపోవడం వలన సగటు బరువు 53 కేజీలు అయినది, అయినా వెళ్ళిపోయిన విద్యార్థి బరువు ఎంత? ఓకేనా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్, 25 మంది ఉన్నారు, 25 మంది ఉన్నారు. సో వీళ్ళ యొక్క సగటు బరువు ఎంత, 52 కేజీలు. ఈ 25 మందిలోంచి ఒకడు వెళ్ళిపోయిండు, అంటే ఎంతమంది ఉంటారు, 24 మంది ఉంటారు. ఒకడు వెళ్ళిపోవడం వలన ఆ సగటు బరువు ఏమైంది, 53 కేజీలు అయింది. అంటే 1 పెరిగింది, 1 కేజీ అనేది పెరిగింది. ఇప్పుడు చూడండి, ఈ నుంచి ఒకడు వెళ్ళిపోయింది కదా, మనం రివర్స్లో తీసుకున్నాం. రివర్స్లో ఎలా తీసుకున్నాం అంటే, 24 మంది ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ అనేది 53 ఉన్నది. సో కొత్తగా ఒకడు వచ్చి జాయిన్ అయ్యిండు, ఆ పోయినోడే జాయిన్ అయ్యిండు అనుకోండి. ఓకేనా. 24 మందిది 53 అనేది యావరేజ్. సో ఒకటి జాయిన్ కావడం వలన యావరేజ్ ఏమవుతుంది, 1 డిక్రీజ్ అవుతుంది. సో 1 ఇక్కడ ఎంత ఉంది, 53 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమైతే 1 తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, ఈ కొత్తగా వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కదా, వీడు ఈ కొత్తగా వచ్చినోడు. సో ఈ కొత్తగా వచ్చినోడు యావరేజ్ ఎంత అవుతుంది, మన 52 అని కనుక మనం అనుకుంటే వీని యావరేజ్ అనేది 52 ఉండదు.
52 స్టేజ్కి రావడానికి ఈ 24 మంది దగ్గర 53 లెక్కన ఉంది కదా. సో ఒక్కొక్కటి వీడు తీసుకున్నాడు, వీళ్ళ కాంచి ఒక్కొక్కటి గుంజుకున్నాడు వీడు. సో గుంజుకోవడం వల్ల వీనికి 52 అనేది అయింది. అప్పుడు ఏం చేయాలి, ఈ గుంజుకున్నది కక్కియాలి. సో -1 కదా, ఈ -1 ఎందుకు, ఒకటి గుంజుకున్నాడు కాబట్టి -1. ఎంతమంది కాంచి 24 మంది కాంచి గుంజుకున్నాడు. సో ఓవరాల్గా ఎంత గుంజుకున్నట్టు, 24 గుంజుకున్నట్టు. అప్పుడు 52 - 24 28.